హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డాక్టర్ రవి వీడే, పిహెచ్డి ఇన్ న్యూట్రిషన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్ప్రింటింగ్ ఎలా చేయాలి విత్ ఫిట్నెస్ బైక్ తోటి స్ప్రింటింగ్ ఎలా చేయాలి అనేది మీకు నేను చెప్తాను. బేసికల్గా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సి ఉంటుంది. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్లో అన్నిటికంటే ది బెస్ట్ 100 మీటర్స్ స్ప్రింట్. అది కానీ మీరు చేయగలిగితే ఇంకా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్ప్రింటింగ్, అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేసినట్లు లెక్క మీరు. బట్ ఆ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ని మీరు సంపాదించాలంటే ముందు మీరు ఇలాంటి బైసికల్ మీద స్ప్రింటింగ్ చేయగలిగితే అండ్ దీని మీద మీకు ఎఫిషియన్సీ పెరిగితే ఆ తర్వాత జాగింగ్, రన్నింగ్ చేస్తూ నెక్స్ట్ స్ప్రింటింగ్ చేయగల సామర్థ్యం మీకు వస్తుంది అనమాట. అంటే స్ప్రింటింగ్ అంటే ఏంటంటే 100 మీటర్స్ చాలా స్పీడ్గా, అంటే వితిన్ 15 సెకండ్స్ లోపులో మీరు పరిగెడితేనే అది స్ప్రింటింగ్ అయితే కౌంట్ అవుతుంది. మీకు 15 సెకండ్స్ దాటి పరిగెట్టేదంటే అది స్ప్రింటింగ్ అయితే కౌంట్ కాదు యాక్చువల్లీ. మీ స్టామినాని బట్టి కొంతమంది 10 సెకండ్స్, 11 సెకండ్స్, 12 సెకండ్స్ అలా టైమింగ్స్ వస్తుంటుంది స్ప్రింటింగ్ అయితే. బట్ ఎనీవే, ఆ స్ప్రింటింగ్ది తర్వాత మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూద్దాము. బట్ బిఫోర్ దట్ మీకు ఈ స్ప్రింటింగ్ కూడా, ఫిట్నెస్ బైక్ మీద చేసే స్ప్రింటింగ్ కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ఎలా చేయాలి? బేసికల్గా ఏంటంటే ఒక 2 మినిట్స్ పాటు స్లోగా మీరు రిలాక్స్ అవుతూ దీన్ని బైక్ చేసి ఒక 30 to 45 సెకండ్స్ అంటే మీకు ఎంత స్పీడ్ వీలైతే అంత స్పీడ్గా మీరు ఇది ఫిట్నెస్ బైక్ని తొక్కాల్సిందే. మీకు మ్యాక్సిమం ఎంత ఎఫర్ట్ యూజ్ చేయగలిగితే అంత ఎఫర్ట్ యూజ్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ బ్రేక్ తీసుకుంటారు. బ్రేక్ తీసుకున్నాం అంటే 2 మినిట్స్ చాలా స్లోగా తొక్కుతుంటారు. మళ్ళీ 2 మినిట్స్లో మీకు మళ్ళీ కొంత ఎనర్జీ వచ్చినట్టు వస్తుంది. మళ్ళీ అప్పుడు మీరు ఇంకొక 30 to 45 సెకండ్స్ ఎంత స్పీడ్ వీలైతే అంత స్పీడ్. 30 to 45 సెకండ్స్ అనేది లిమిట్ ఏం కాదు. మామూలుగా మీరు విపరీతంగా స్పీడ్ తొక్కితే అంత టైం మాత్రమే మీకు వస్తుందన్నమాట. సో అలాగా ఎన్ని రౌండ్స్ చేయగలరు. స్టార్టింగ్లో మీకు ఓన్లీ వన్ రౌండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంత స్పీడ్గా కూడా తొక్కలేదు. బట్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు 1 కాస్త 2 అవుతాయి, 2 కాస్త 3 అవుతాయి, 3 కాస్త 4 అవుతాయి. అలాగా ఒక 6 to 8 రౌండ్స్ మీరు చేయగలుగుతారు. 6 to 8 సఫిషియంట్ ఎనఫ్ అండి. మీరు 6 చేసినా, 7 చేసినా, 8 చేసినా మీకు అప్పుడు మీరు చేస్తున్న స్ప్రింటింగ్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది. దీని ఎఫెక్ట్ మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ మీద చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డయాబెటీస్ ఉందనుకుందాం. డయాబెటీస్ని తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. మీకు ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ని బలంగా చేయడంలో ఇది హెల్ప్ చేస్తుంది. డైజెషన్ ఇష్యూస్ ఉంటే వాటిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మీరు లావుగా ఉంటే సన్నబడిలా చేయడంలో హెల్ప్ చేస్తుంది. 1, 2 అని కాదు, చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనికి. సో ఆ హెల్త్ బెనిఫిట్స్ గురించి సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. బట్ ఈ వీడియోలో మీకు ఫిట్నెస్ బైక్ మీద స్ప్రింటింగ్ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక 2 మినిట్స్ స్లోగా చేస్తాను మీకు. ఆ తర్వాత ఒకేసారి స్పీడ్ అందుకుంటాను. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ 2 మినిట్స్ నౌ. సో వీడియో లెంత్ ఎక్కువ ఉండడం కోసం, ఉండకుండా ఉండడం కోసం నేను ఈ స్లోగా చేస్తున్న టైం అంతటిని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, స్ప్రింట్ స్టార్ట్ చేయబోతున్నాను. రైట్.
అరౌండ్ 40 seconds దాకా చేయగలిగాను. చాలా ఆయాసం వస్తుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఒక 2 minutes నార్మల్ స్పీడ్ తోటి 2 minutes కంటిన్యూ చేస్తాం ఇలాగా. ఓకే, ఆల్మోస్ట్ 2 minutes కంప్లీట్ అవుతుంది. అగైన్ వీఆర్ స్టార్టింగ్. నియర్లీ 45 seconds వచ్చింది. సో ఇలా మీరు 6 times చేయగలిగితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. Okay, we are starting again. ఆల్మోస్ట్ 50 seconds వచ్చినాయి. బట్ ఫస్ట్ 2 rounds చేసినంత స్పీడ్గా ఈ రౌండ్ చేయలేకపోయాను. బట్ ఇట్స్ ఫైన్. మీరు గమనించుంటే ఈ మధ్య నేను చాలా ఫ్యాట్ లాస్ అయ్యాను, వెయిట్ లాస్ అయ్యాను. బట్ మ్యాక్సిమం లీన్ మజిల్ మాస్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐఎమ్ డూయింగ్ డీప్ బ్రీతింగ్ వర్కౌట్స్, ఐఎమ్ డూయింగ్ స్ప్రింటింగ్ ఆన్ బైసికల్ ఫర్ నౌ.
వెరీ సూన్ గ్రౌండ్లో 100 మీటర్స్ స్ప్రింట్ కూడా స్టార్ట్ చేస్తాను. దానికి ప్రస్తుతం వార్మప్ నడుస్తుంది. అది స్టార్ట్ చేసాక మీకు ఈవెన్ గ్రౌండ్లో ఎలాగ 100 మీటర్స్ స్ప్రింట్ చేయాలి అనేది కూడా మీకు నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. అండ్ ఐఎమ్ రెగ్యులర్లీ డూయింగ్ వెయిట్ ట్రైనింగ్ అండ్ స్లీప్ అవర్స్ కూడా నేను పెంచాను. బేసికల్గా ఏంటంటే ఐఎమ్ రీచింగ్ నియర్లీ 49 నడుస్తుంది ఇప్పుడు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ హెల్త్ మెయింటైన్ చేయడం కోసం అండ్ లాంగ్ టర్మ్ ఓవర్ వెయిట్ అనేది మెయింటైన్ చేయడం అంత మంచిది కాదు. ఫ్యాట్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా బిలో 15 ఉంటే చాలా మంచిది. సో ఐఎమ్ గోయింగ్ టు ట్రై ఫర్ దట్. సో వీ విల్ డూ అనదర్ రౌండ్ అగైన్. ఓకే, let me wait for 15 seconds more. Okay, starting. Ready. Now I did for about 37 seconds. Fourth round. I will do 2 more rounds. Okay, let's do 5th round. Five rounds completed. ఇంకొక రౌండ్ చేస్తాను. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. స్ప్రింటింగ్ అనేది ఏరోబిక్ ఎక్సర్సైజ్ కాదు, ఇది ఎనరోబిక్ ఎక్సర్సైజ్ కింద కౌంట్ అవుతుంది. అంటే ఇవి చేయడం వల్ల మీకు మజిల్స్ లాస్ అవడం ఉండదు, మజిల్స్ గెయిన్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే, ఐఎమ్ స్టార్టింగ్ వన్స్ అగైన్. నా
Okay. Cooling down. Okay. So that's it అండి. Sprinting is a compulsory workout you have to do. తప్పకుండా మీరు చేయాల్సింది స్ప్రింటింగ్. ఎనీ ఏజ్, ఏ ఏజ్లో అన్నా మీరు చేయొచ్చు. బట్ మీకు ఏజ్ పెరిగే కొద్దీ మీ హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని స్లోగా స్టడీగా స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీకు ఏదైనా కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ముందుగా మీరు కన్సల్ట్ అయితే ఆ ఇష్యూస్ని మేము ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత స్లోగా ఈవెన్చువల్లీ మీరు ఇది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లిటరల్లీ దిస్ ఈజ్ యాంటీ ఏజింగ్ అండి. దిస్ ఈజ్ అన్ యాంటీ ఏజింగ్ వర్కౌట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐల్ క్యాచ్ యూ సూన్.